అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చిలక మన ఆవులు. ఈరోజు వీడియో ఫ్రైడే అండి. యాక్చువల్గా నేను రెగ్యులర్గా అయితే మామూలుగా ట్యూస్డే పెడతాను, కాకపోతే ఈరోజు ఫ్రైడే పెడుతున్నా. నెక్స్ట్ వీక్ నుంచి కూడా నేను ఫ్రైడేనే పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను పొలంలో వీకెండ్ ఉంటున్నా కదా, కొంచెం ఎక్కువ. ట్యూస్డే అనేసరికి నాకు ఎంబడే అవ్వట్లేదు అనమాట. అందుకని నేను ఇప్పటి నుంచి ఫ్రైడే పెడతా. ఎప్పుడైనా నేను ఇంకా ఎక్కువ వీడియోలు కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా ట్యూస్డే కూడా పెడతాను. ఇంకా ఇక్కడేమో నేను నీళ్ళు తీసుకుందామని వచ్చిన సాయంత్రం. ఇప్పుడు ఆవులను మేపుతున్నాడు తరుణ్. ఆవులన్నీ బయట తిరుగుతున్నాయి. ఇక్కడ నేను ప్లాస్టిక్ బిందెలో నీళ్ళు తీసుకెళ్తున్నా. ఇది 3 years బ్యాక్ మేము ఈ పొలంకి వచ్చిన కొత్తలో బిందె తీసుకురమ్మంటే ఎవరో తెచ్చిచ్చినట్టున్నారు, నాకు అంత జ్ఞాపకం లేదు. కాకపోతే నేను ఆ తర్వాత స్టీల్ బిందె కొనుక్కున్నా, కానీ అది రావడమే చిన్న హోల్తో వచ్చిందనమాట. అది మనకు అక్కడ షాప్లో మనం చూసి తీసుకురావడానికి ఉండదు కదా. ఇంకా హైదరాబాద్లో చాలా దూరం మా ఇంటికి ఆ షాపు. ఇంక అందుకని చెప్పేసి నేను మళ్ళీ రిటర్న్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇంకా సరే ఇది ఉన్నంత వరకు యూజ్ చేద్దాం అన్నట్టుగా. ఇంకొకటి ఇత్తడి బిందె కూడా ఉంది, అది మా అత్తమ్మ ఇచ్చింది. కాకపోతే అది కూడా హోలే ఉంది. అది కూడా ఎప్పటిదో పాతది కదా, అది కూడా హోలే ఉంది. నీళ్ళు నింపి పెట్టినా కానీ స్లోగా వెళ్ళిపోతూ ఉంటాయి. నీకెత్తుతారా సిమా? బిందె ఎత్తుకున్నా. ఒరేయ్ సిమ్మా, బిందె ఎత్తలా నీకు? ఇక్కడ ఇది మెంతులండి. మెంతులు పోసిన కదా, జస్ట్ 2 daysకే పైకి వచ్చేసినాయి అవి. దాని పక్కలేమో గోరుచిక్కుడు, చౌలకాయ, గోకరకాయ అని అంటారు. ఏదో ఒకటి మూడింటిలో ఒక పేరు. ఇంకా ఇక్కడ చుక్కకూర వేసినా ఇంకా రాలేదు. ఇంకా ఇక్కడేమో తరుణ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను మొన్న నారు వేసినాం కదా ఆల్రెడీ, అది సరిపోలేదండి. నారు వచ్చేసింది, మనకు చేతికి కూడా వచ్చేసింది. ఇంకా ఒక 3-4 daysలో నాటు పెట్టాలి. కానీ అది సరిపోదన్నమాట. ఎందుకంటే అంతకుముందు మేము ఏవైతే నారు పోద్దామని చెప్పేసి విత్తనం తీసుకొచ్చినామో అప్పుడు అన్ని బంధాలు కరెక్ట్గా లేవు. కొన్ని ఎత్తులు తగ్గులు ఉండడం వల్ల నీరు సరిగ్గా పారట్లేదు. ఇంకా ఎందుకులే తెచ్చుకొని మళ్ళీ ఎక్కువ పోసుకొని వేస్ట్ చేయడము అని చెప్పేసి తక్కువ తెచ్చుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు చూస్తే ఆ బంధాలన్నీ సెట్ చేయించినాం, మొత్తం డోజర్ పిలిచి సెట్టింగ్ చేయించినాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకా నార అవసరం పడుతుంది. మళ్ళీ ఒడ్లు తెప్పించిన నేను విత్తనం కని చెప్పేసి. అవి ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రాసెస్ ఇది స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నానండి మీకు. ఇలా 2 సంచులకు సగం సగం సంచులు వేసి కుట్టేసి మొత్తము లూజ్గా వదలాలన్నమాట. అంటే ఫుల్ సంచి పైన కట్టాలి, వడ్లు మనకు సగంకే ఉండాలి, మిగిలిన సగం ఖాళీ ఉండాలి. ఇంకా అవి తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసేసేయాలి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇంకొక సంచి, అలా అన్నమాట. కింద సగంకి మాత్రమే వడ్లు ఉన్నాయి, మిగిలిన సగము ఖాళీగా ఉంటుంది. ఆ పైన కుట్టేసేయాలి. ఇక్కడ దొంగలు వచ్చిండ్రండి మా ఇంటికి, 2. కాకపోతే మేము కూడా పర్మిషన్ ఇచ్చినాం అనమాట తీసుకెళ్ళడానికి. ఇక్కడ తరుణ్ ఇంకా సంగీత అవి వాటర్లో వేయడానికి అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. ఏం చేస్తున్నారు అందరూ? బంగారు తల్లులు ఏం చేస్తున్నారు? అందరూ అలసిపోయినరా తిని తిని? అందరూ బజ్జినరా? ఉండు ఒక నిమిషం వస్తున్నా. సరేలే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈసారి మస్తు రావాలి పంట. ఓకే.
ఇంకా పొద్దున్నే లేవగానే ఫస్ట్ వచ్చి ఇవి తీసి ఇట్లా బయట పెట్టాలి. పెట్టి ఒక 1-2 అవర్స్ అలా వదిలేసేయాలన్నమాట. ఇంక అందులో నీళ్ళు అన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ వెళ్ళిపోవాలన్నమాట. భూమి ఘాటి ఎక్కడుంది తల్లి? ఇక్కడ ఏం చూస్తున్నావు నువ్వు తినుకుంటా? ఏసి సంగీత ఇవి ఆ రోజు వెంకట్ తీసుకొచ్చిండు చూడు, దేవుడికి అక్కడ నుంచి తెప్పించిన మళ్ళీ ఇవి కూడా. ఈ వడ్ల రకం వచ్చేసి బహురూపి అంటారు వీటిని. ఇంతకుముందు నేను మైసూర్ మల్లిక పండించిన కదా, ఇప్పుడు ఈసారి బహురూపి వేస్తున్నాం అనమాట. ఈ వడ్లు నేను విత్తనం వచ్చేసి అచ్యుతారెడ్డి గారి దగ్గర నుంచి తీసుకున్నా. తను కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తారు, రైస్ పండిస్తారనమాట. మాకు దగ్గరలో తనే ఉంటారు, ఇంకా తన దగ్గర నుంచి తీసుకున్నాను నేను ఇవి. ఇవి కొంచెం పొట్టిగా ఉంటాయి, ఇంకా కొంచెం లావుగా కనిపిస్తాయి అనమాట. అదే అంటున్నాడు తరుణ్, బుడమ వడ్లు లాగా ఉన్నాయి మేడం అంటున్నాడు. కాకపోతే ఇవి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇవి కూడా తిన్నాం మేము బియ్యము ఒకప్పుడు. ఇవి కూడా తినడానికి ఈజీగానే ఉంటాయండి. మామూలుగా మన దొడ్డు బియ్యం అంత లావుగా కాకుండా మామూలుగా కొంచెం లావుగా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి, బాగుంటాయి, తినడానికి ఈజీగానే ఉంటుంది. ఇందులో కూడా మంచి పోషక విలువలు ఉన్నాయి కాబట్టి మేము ఇంకా ఈసారి బహురూపి ట్రై చేద్దామని చెప్పేసి వేస్తున్నాము. ఇది మాకైతే ఫస్ట్ టైమే వేయడం బహురూపి. మైసూర్ మల్లిక అయితే ఇప్పటివరకు ఒక 2 సార్లు పండించినాం, కానీ బహురూపి ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ వడ్లన్నీ పల్చగా కొంచెం ఇట్లా అనేసి దాని మీద గడ్డి కప్పుతున్నారు ఫస్ట్. ఇంకా వెచ్చగా ఉంటుంది అనమాట ఈ గడ్డి వేయడం వల్ల. ఇంకా ఈ గడ్డి వేసిన తర్వాత మళ్ళీ దీని మీద మళ్ళీ ఇంకొక లేయర్ గడ్డి మళ్ళీ వేస్తారు. ఇంకా రోజు పొద్దున ఏం చేస్తారంటే ఒకసారి ఓపెన్ చేసి ఆ పైన వేసిన గడ్డి మీద నీళ్లు చల్లుతారు. ఇట్లా పైన ఉన్న లేయర్ మీద మాత్రమే నీళ్ళు చల్లుతారు. ఇంకా దీని మీద బరకం కప్పి రాళ్ళు పెట్టేస్తే ఇంకా వెచ్చగా మొలకెత్తుతాయి అన్నమాట 2 రోజుల తర్వాత చూస్తే. ఇక్కడ కూలోళ్ళు వచ్చిండ్రండి నాకు, అంటే కంది చేనులో మళ్ళీ దాట్లు పెట్టియడము అంటారు కదా, అంటే రాని చోట మళ్ళీ విత్తనం పెట్టియడము, అది పెట్టడానికి అని చెప్పేసి వచ్చిండ్రనమాట. కందులు పెట్టడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇక్కడేమో ఇంకా మళ్ళీ ఇంకొక లేయర్ అట్లా నీళ్లు చల్లిన తర్వాత కూడా ఇంకో లేయర్ వేసి దీని మీద సంచులు వేసి దాని మీద రాళ్ళు పెడతారు. ఇప్పుడు నేను బరకం కప్పుతారన్న కదండి, బరకం కాదు యాక్చువల్గా గోన సంచులు కప్పి రాళ్ళు పెడతారు. ఇది మేము మార్నింగ్ వేసినాం కదా, ఆ నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే అనమాట. అంటే 2 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ రోజు మార్నింగ్ యాక్చువల్గా వేయాలి. మేము మధ్యాహ్నమో సాయంత్రమో తీసినట్టున్నాము. మొలకను చూసుకొని చేయొచ్చు. 2 డేస్కి సెకండ్ డే కూడా చూసి ఒకవేళ మొలక వస్తే తీయాలి. కానీ మేము థర్డ్ డే రోజు మధ్యాహ్నం తర్వాత తీస్తున్నాం. ఇక్కడ తీస్తే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, సంగీత చేస్తుంది అట్లా లూజ్గా పొల్లు చేయాలన్నమాట దాన్ని. అప్పుడు అది విత్తనము అనేది మనకు నారు ఏదైతే విరిగిపోకుండా జాగ్రత్తగా చేయాలి. అందుకే అంత లూజ్గా పట్టుకోవాలి. మనం పట్టుకునేటప్పుడు కూడా ఇట్లా రఫ్గా హ్యాండిల్ చేయడానికి రాదు. చాలా స్మూత్గా అలా చేస్తే ఇంకా విప్పడం అనమాట, మొలక విప్పడం అంటారు దీన్ని.
ఇంకా ఇలా విప్పి ఇంకా మొత్తం తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ అందిస్తూ ఉంటే చల్లుతారనమాట. ఇక్కడ నేను కూడా చేస్తున్నా. అంతకుముందు ఫస్ట్ టైం నాకు కొంచెం భయం వేసింది, విరిగిపోతాయేమో అని చెప్పేసి. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఏం కాదు, థర్డ్ టైం అనుకుంటా నాకు. ఇంకా అందుకే నాకు ఇప్పుడు ఏం పెద్దగా భయం పోయింది. అది ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే నేను సరిగ్గా చేయలేనేమో అని చెప్పేసి కొంచెం భయపడుతూ చేశాను. ఇప్పుడు ఇంకా తెలిసిపోయింది కదా, విరగకుండా నిదానంగా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఈజీగానే వచ్చేస్తుంది చేయడానికి కూడా. అదేం పెద్ద పని కాదులేండి, అయినా స్టిల్ కొంచెం కొందరు కొంచెం రఫ్గా హ్యాండిల్ చేస్తే మాత్రం మొలక విరిగిపోతుంది. ఇంకా మా సైడ్ అయితే మాత్రం ఇలా చేస్తున్నారు. మరి మీ సైడ్ ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకోటి ఏంటంటే, నాకు ఇలా ఎక్కువ వాటర్ ఇచ్చి చేయడం అయితే నాకు అంత ఇష్టం లేదు. కాకపోతే మేము ఇంకా అంత వ్యవసాయం ఫుల్గా నేర్చుకొని ట్రైనింగ్ తీసుకొని అవన్నీ ఇంకా అంత అడ్వాన్స్ స్టేజ్లో లేము కదా, అందుకని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇది సింపుల్ వే ఉంది అని చెప్పేసి ఇది ఫాలో అవుతున్నాము. కానీ ఎప్పటికైనా సరే ఫ్యూచర్లో నాకు విజయరామ్ గారు చేస్తారు, తను ఆరుతడి అని చెప్పేసి, అంటే వాటర్ చాలా తక్కువ. సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో అయితే మాత్రము ఆరుతడిలోనే చేస్తారు మన రైసు, ఎందుకంటే తక్కువ వాటర్ ఇస్తారనమాట. జనరల్గా చాలా వాటర్ వేస్ట్ అయిపోతుంది, అది నాకు ఇష్టం లేదు. కానీ ప్రస్తుతానికైతే ఇంకా మేము లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా నేను ప్రస్తుతానికి చేస్తున్నా. కానీ ఫ్యూచర్లో మాత్రము కంప్లీట్గా వచ్చి ఇక్కడ సెటిల్ అయినాక మాత్రం ఖచ్చితంగా నాకు అది చేయాలని ఉంది. ఎప్పటికైనా అది నేర్చుకొని అది ఎలా చేస్తారో చూసి ట్రైనింగ్ తీసుకొని వచ్చి మరి నేను చేయాలనుకుంటున్నా ఫ్యూచర్లో. ఎప్పుడో తెలీదు, కానీ ఖచ్చితంగా అయితే మాత్రము అదే ఫాలో చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఎక్కువ. ఆరుతడి అంటే ఏం లేదు, ఇట్లా కరగట ఇవన్నీ చేసేది ఉండదన్నమాట. జస్ట్ మనం మామూలుగా ఏవైనా వెజిటేబుల్ నారు పెట్టుకున్నప్పుడు, ఇంకా మిరప తోట పెట్టుకున్నప్పుడు అవన్నీ జర తక్కువ వాటర్ ఇచ్చి కాలువల పొంటి ఎలా అయితే మనము ఒడ్డుకు పెట్టుకుంటామో అలా. ఇదైతే ఈ మోడల్ అయితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు ఇలా కరగట చేసుకొని ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఆ నీళ్ళల్లో తెచ్చి పెట్టాలన్నమాట. ఆరుతడి అంటే కంప్లీట్గా డ్రై పొలంలో పెడతాము, చాలా తక్కువ వాటర్ యూజ్ చేస్తాం అప్పుడు మనం. సుభాష్ పాలేకర్ అయితే చాలా బాగా చెప్తారు దాని గురించి. నాకు అది ట్రై చేయాలని ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇంకా కొంచెం ఫ్యూచర్లో చేద్దాము అని ప్రస్తుతానికి ఈ మెథడే ఫాలో అవుతున్నా నేను. ఇంక ఇక్కడేమో తరుణ్ ఆ మొలక చల్లడానికి అని చెప్పేసి ఆ కరగట్లో ఆ భూమిని అంతా కొంచెం లెవెలింగ్ చేస్తున్నాడు. ఇక్కడ మొత్తం లెవెల్ చేసి దాని మీద చల్లితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. నీళ్ళు తీసేయాలేమో కదా, తీయాలనుకుంటే ఇంకా కదా. ఇక్కడ మీరు నీళ్ళల్లో చూస్తే మొలకెత్తినవి మొత్తం మంచిగా పైకి నించొని కనిపిస్తున్నాయి కదా, ఇలా ఉంటుంది అనమాట. మొలకరాని విత్తనాలు మాత్రం ఇంకా ఆ నీళ్ళల్లో కొన్ని కొట్టుకుపోతాయి, కొన్ని ఏమో స్ట్రాంగ్గా ఉండేవి అలానే ఉండిపోయి మొలకెత్తుతాయి, ఇంకా లైట్ వెయిట్ ఉండేవి నీళ్ళల్లో కొట్టుకుపోతాయి అనమాట. ఇలా అందిస్తూ ఉంటే ఇలా చల్లుతారు. అది కూడా గాలిని బట్టి ఉంటుంది, గాలి అటు సైడ్ ఉంటే అటు సైడ్ నిలబడి మనము చల్లేది ఉంటుందంట. నాకు ఫస్ట్ టైమే తెలుసు ఇది. ఎప్పుడు కూడా మేము బయట వాళ్ళతో చల్లిపించే వాళ్ళం, కానీ ఈసారి తరుణే చల్లుతున్నాడు అనమాట ఫస్ట్ టైం తను కూడా. ఇంకా ఇంతకుముందు ఇక్కడ పక్కలో ఉన్న నారు కూడా తరుణే చల్లిండు.
ఇంకా ఇది కూడా తనే చల్లుతున్నాడు ఇప్పుడు ఇక్కడ. ఇంకా ఈ నార్తో పాటు మేము కాలబట్ అనే రకం కూడా రైస్ తీసుకొచ్చినాము. బ్లాక్ రైస్ అంటారు కదా అందరూ, కానీ బ్లాక్ రైస్లో కూడా రకాలు ఉంటాయి. అందులో మేము కాలబట్ తీసుకొచ్చినాము. ఇది స్వీట్కి చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్యాంక్ బండ్ దగ్గర సేవ్ ఆఫీస్లో ఎప్పుడైనా లంచ్ చేస్తే అసలు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మేము ఎప్పుడు లంచ్ చేయకుండానే వెళ్తాం అక్కడికి వెళ్తే మొత్తం అన్నీ కూడా మనకు దేశీ రకం విత్తనాలకు సంబంధించినటువంటి ఫుడ్డే దొరుకుతుంది అనమాట. అందుకని మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడ లంచ్ చేసుకుంటాం. అన్ని తులో పనులు చేస్తుంటారా? ఎట్లా వచ్చిండ్రు మీరు బయటికి? రండి అందరూ లోపలికి రావాలి. దా 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 లోపలికి రండి. గ్రూప్ లాగా తయారైపోయినరు. ఈ మధ్య ఈ చిన్న దూడల గ్యాంగ్ ఎలా తయారైపోయిందంటే అసలు విపరీతంగా సతాయిస్తున్నారండి మాకు. ఎలా అంటే ఇప్పుడు అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి కదా హౌస్లో, అందులో నుంచి అటువైపు వెళ్ళి అక్కడంతా గడ్డి ఉంటుంది అనమాట. మేము పెంచుతున్నాం కదా జుంజువా, అటు సైడ్ పెంచుతాం అనమాట. ఆ గడ్డిలోకి వెళ్ళి అందులో నుంచి షెడ్లో డోర్ ఉంటుంది, మళ్ళీ అక్కడ నుంచి కంప్లీట్గా ఇటు సైడ్ వచ్చేస్తున్నాయి, ఇంకా మన ఇంటి సైడ్ వచ్చేస్తున్నాయి అనమాట. అవి వెళ్ళడానికి వస్తుంది కానీ మళ్ళీ రిటర్న్ హౌస్లో నుంచి వెళ్ళడానికి రావట్లేదు. ఆ నీళ్ళలో దుంకి మరీ జారి పడతావేమో అని చెప్పేసి భయం కూడా వేస్తుంది. అసలు అది చాలా తులో పనులు చేస్తున్నాయి. అవి చూసి ఎన్ని వీలైతే అన్ని వెళ్తున్నాయి, ఎన్నింటికి వచ్చో అన్నీ వెళ్తున్నాయి. అవి అలా తప్పించుకొని బయటికి వచ్చేస్తే ఈ సింబాగాడి అల్లరనమాట. అంటే అమ్మ ఇవి బయటికి వచ్చేసినాయి రండి అని చెప్పేసి అది అరిచి అది పిలుస్తుంది మమ్మల్ని, మేము ఎక్కడో పని చేసుకుంటుంటే. దానికి అంత తెలివి ఉంది సింబాకు. అవి బయటికి వచ్చేసినాయి అంటే చాలు ఇంకా పిలుస్తుంటుంది మేము ఎక్కడున్నా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ గడ్డి వేసుకున్న ఏరియాలో ఈ మధ్యలో జాలి పెడతాం అనమాట. ఈ షెడ్లో ఇవి ఘాటి ఇటు సైడు, గడ్డి అటు సైడ్ పెట్టుకున్నాం. మధ్యలో జాలి పెట్టినాం కదా, ఆ జాలి మొత్తం లేపి అవతల షెడ్లోకి వెళ్ళిపోయి, ఆ గడ్డి ఉన్న షెడ్లోకి అటు వెళ్ళిపోయి ఆ డోర్లో నుంచి బయటికి వచ్చేస్తున్నాయి అనమాట. ఇది పరిస్థితి. మాకైతే అసలు ఈ 10 days అసలు విపరీతంగా సతాయించినాయి. ఇంకా ఎంత పకడ్బందీగా ఎంత స్ట్రాంగ్గా నెట్ వేసుకున్నా కానీ ఏదో రకంగా తెంపేసుకొని వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఈరోజు వీడియో ఇదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.